హైదరాబాద్ ను దారుణంగా పగబట్టాడు వరుణుడు. నిన్న నుంచి నగరం మీద మేఘాల గర్జన కొనసాగుతోంది. నిన్న నగరం నిద్రపోతున్న వేళ తుడిచిపెట్టేసింది జడివాన. గగనంలోని జలాశయం గేట్లన్నీ ఎత్తినట్టుగా వానపోటు వేటు వేసింది. టీఎంసీల లెక్కన పోటెత్తి గుమ్మరిస్తున్నట్టుగా వాన నగరం మీదకి దాడి చేస్తోంది. నిన్న రాత్రంతా సిటీని విడవకుండా వర్షం దంచి కొట్టింది. రాత్రి కురిసిన వాన దెబ్బకు ఇప్పటికీ రోడ్లను వరద వీడలేదు. సిటీలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక వరదకు మునిగిన ఇండ్లలో ఎత్తిపోతలు ఇప్పటికే కొనసాగుతున్నాయి. ఒకవైపు జనం ఇబ్బందుల్లో ఉండగానే మళ్లీ నగరంలో వర్షం మొదలైంది. మధ్యాహ్నం గ్యాప్ ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు మళ్లీ కుమ్మి పడేస్తోంది. సిటీ జనులను తేరుకోనివ్వకుండా వర్షం దంచుతోంది. ఇవాళ కూడా సరిగ్గా ఆఫీసులు వీడే సమయానికే వాన దాడి మొదలైంది. రోడ్డు మీద వెళ్తుంటే ముందో కనిపించినంతగా దట్టమైన వర్షం పడుతోంది. రోడ్ల మీదికి మళ్లీ వరద నీరు పోటెత్తుతోంది. రహదారులపై ఎక్కడ చూసినా వాహనాల వరుసలే కనిపిస్తున్నాయి. బండి బంపర్ టు బంపర్ మాత్రమే కదిలే పరిస్థితి ఉంది. క్లచ్ బ్రేక్ అన్నట్టుగా వాహనదారులు గోసపడుతున్నారు. రోడ్ల మీద ఎక్కడికక్కడ వరద నీరు నిలిచిపోయింది. మ్యాన్ హోల్లు అతి భయంకరంగా నోళ్లు తెరుచుకున్నాయి. వారం కింద వరదలో గల్లంతైన వారి జాడ ఇప్పటికే తెలియలేదు. అయినా సరే ప్రభుత్వంలో చలనం రాలేదు. రోడ్ల మీద చౌరస్తాల దగ్గర ట్రాఫిక్ పోలీసులు అరకొరగా మాత్రమే ఉన్నారు. చస్తే చావండి మాకేంటి అన్నట్టుగా సర్కారు తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. చౌరస్తాల్లో జామ్లను భరించలేక జనమే బండ్లు దిగి వచ్చి స్వయంగా ట్రాఫిక్ ను కంట్రోల్ చేసుకుంటున్నారు. వానకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ లైవ్ ద్వారా అందిస్తారు. అరవింద్, చెప్పండి, వానకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నిన్న నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇవాళ మార్నింగ్ లేనప్పటికీ కూడా ఆఫ్టర్నూన్ నుంచి కూడా వర్షం దంచి కొడుతోంది. ఈ వర్షం వల్ల ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి? ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం కూడా ఇప్పటికే కురుస్తుంది. హైదరాబాద్లో మాత్రం కుండపోత వర్షంలాగా 3 గంటల నుండి ప్రారంభమై ఇప్పటికే భారీ వర్షం కూడా కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న రాత్రి సమయంలో కూడా హైదరాబాద్ మొత్తంగా ఇప్పటికే 18 సెంటీమీటర్ల వర్షం పడింది. భారీ నుండి అతి భారీ వర్షం కూడా పడిందని కూడా ఇప్పటికే తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే జలాలు నీట మునిగి కాలనీలలోకి నీళ్ళు వచ్చి ప్రజలు కూడా ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. నాలాలో అంటే వరద కారణంగా ఇప్పటికే కొంతమంది కొట్టుకుపోవడం జరిగింది. ఇప్పటికీ వారి ఆచూకీ కూడా లేదు. వాహనాలు మరియు కార్లు కానీ మోకాళ్ళ లోతు నీళ్లు కూడా రావడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే క్యూములోనింబస్ మేఘాల ఎఫెక్ట్ ద్వారా ఉపరితల ఆవర్తన ఏర్పడింది. కాబట్టి ఈ మేఘాల వలన ఉదయం సమయంలో ఎండ వాతావరణం ఉంటుంది, మరియు ఉక్కపోత వాతావరణం ఉంటుంది. అదే సాయంత్రం సమయానికి వచ్చేసరికి భారీ వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. అంటే హైదరాబాద్లో చూసుకుంటే నానకరం గూడ నుండి మొదలు పెట్టుకుంటే ఇటు నాంపల్లి, కోటి, అబిట్స్ అక్కడ వరకు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ కావడం, వరద నీరు చేరడం, మరియు వర్షం విపరీతంగా కొట్టడం, భారీ వర్షం కూడా కొట్టడం కూడా అదే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈశాన్య తెలంగాణకు వచ్చేసరికి భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, యాదాద్రి జిల్లాలో కూడా ఇప్పటికే భారీ వర్షం కూడా కొడుతుంది. మరి అదేవిధంగా ఉత్తర తెలంగాణ దిక్కు చూసుకుంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లాలో కూడా భారీ వర్షం కూడా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. సెంట్రల్ జోన్ కూడా హైదరాబాద్లో మాత్రం కొన్ని ప్రాంతాలు అంటే నానక్రమ్ కూడా, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, ఐటీసీ, బంజారా హిల్స్, పంజగుట్ట, అమీర్పేట ఈ సైడ్ కూడా భారీ వర్షం కూడా కొనసాగుతుంది. ఇటు మరి ఈ ఉప్పల్, నాంపల్లి, కోటి, అబిట్స్, నాగోల్ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గాంధీ హాస్పిటల్ నుండి మొదలు పెట్టుకుంటే ముషీరాబాద్, ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్డు, నారాయణగూడ, హయత్ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా కొడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 3 రోజుల పాటు కూడా కొన్ని భారీ వర్షాలు కూడా ఉన్నాయని ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీనికి హైడ్రా మరియు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడెక్కడైతే ఎఫెక్టెడ్ ప్లేస్లు ఉంటాయో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలని ముందస్తుగానే హెచ్చరికలు కూడా జారీ చేయాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది వర్షానికి హైదరాబాద్లో భారీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. కానీ అధికారులు ముందస్తుగానే పట్టించుకొని దీనిపైన ట్రాఫిక్ అంటే రూట్ డైవర్షన్ పెడితే అంటే అందరికీ అనుకూలంగా ఉంటుందని కూడా ఇప్పటికే వాళ్ళు తెలియజేశారు. ఉదయం సమయంలో కొంచెం ఎండ వాతావరణం ఉక్కపోత వాతావరణం ఉండేసరికి సాయంత్రం సమయం అందరూ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. సాయంత్రం సమయం అందరూ ఆఫీస్ నుండి ఇంటికి తిరిగే సమయం కాబట్టి ఈ సమయంలో భారీ వర్షం రావడంతో ఇప్పటికే ఎక్కడికక్కడ కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. అందరూ కూడా ఇబ్బందులు పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏదైతే ఈ 2-3 రోజుల నుండి కూడా ఐటీ కంపెనీస్ కానీ మరి ప్రభుత్వ ఉద్యోగులు కానీ మిగతా ఇతరత్ర ఉద్యోగులు కానీ వాళ్ళ వెసులుబాటుని బట్టి కూడా ఆఫీస్కి రావాలని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా నాలాలు కూడా ఓపెన్ చేసి ఉంటాయి, అక్కడ కూడా వార్నింగ్ బోర్డ్స్ పెట్టాలని కూడా ఇప్పటికే ప్రజలు అధికారులకు సూచన ఇస్తున్నారు. అధికారులు కూడా దీన్ని పట్టించుకొని గతంలో జరిగిన ఏదైతే తప్పిదాలు ఉన్నాయో అవి పునరావృతం కాకుండా ఉండడానికి కూడా ప్రధానంగా చూసుకోవాలని కూడా ఇప్పటికే చూస్తున్నారు. ఏదైతే ఏమైంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో మాత్రం ఇప్పటికే కొన్ని చోట్ల మాత్రం ఇప్పటికే 7 సెంటీమీటర్ల వర్షం కూడా కురిసిందని కూడా అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మరియు హైదరాబాద్లో మాత్రం రేపటి నుండి ఇదే సమయం కంటే 3 నుండి 6 గంటల ప్రాంతంలో మరి 6 నుండి 12 గంటల ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఒకవైపేమో రోడ్లు చెడిపోయి గుంతలు పడి ఉన్నాయి, మరోవైపేమో మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి అవి చూసుకొని వెళ్ళాలని కూడా చెప్తున్నారు. మధ్యలో డివైడర్స్ దగ్గర కూడా కొంత కేబుల్స్ కనెక్షన్స్ ఎలక్ట్రిసిటీ అవి వైర్లు తెగి ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని కొంచెం అవి కూడా చూసుకొని వెళ్ళాలని కూడా ఇప్పటికే అధికారులు కూడా చెప్పారు. అటు జిహెచ్ఎంసీ అధికారులు ఇటు హైడ్రా అధికారులు కూడా అందరూ కూడా వారు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నీట మునిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కూడా చేస్తున్నారని కూడా తెలుస్తుంది. ఓవర్ టు స్టూడియో. రైట్ అరవింద్, థ్యాంక్ యూ.